వాయిస్ లాగా దగ్గర స్టార్ట్. అమ్మ పేరు మా ముక్తాంబిక అదే మాతా ముక్తాంబిక. అదే పెట్టాలి వెంకటేశ్వరమూర్తి గారు. జయ గురుదత్త అండి. నా పేరు కనకాచారి. నేను భారతదేశంలో ఉన్నటువంటి ఒక దత్తక్షేత్రాలన్నీ కూడా సందర్శించి గ్రూప్లో పెట్టడము, గ్రంథాలు రాసి పంచడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ క్రమంలో నేను బెంగళూరుకి రావడము, మన మిత్రుడు కేశవ్ గారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది అవిముక్త దత్తక్షేత్రం. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి. నేను స్వయంగా దర్శించేది మాత్రమే గ్రంథంలో రాస్తానన్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకొరకు ఈరోజు రావడం నిజంగా కూడా నా జీవితం ధన్యమైంది అనిపిస్తున్నది. మీరందరూ కూడా చూడదగ్గటువంటి ఒక క్షేత్రము. ఇది నిర్మాణంలో ఉన్నది, కానీ విగ్రహాలు విచిత్రమైనటువంటి ఒక విగ్రహాలు, అన్ని మరకత రాయితో చేయబడిన విగ్రహాల లాగా షైనింగ్ మెరుస్తూ ఉన్నవి. తర్వాత ఇక్కడ ఆది శంకరాచార్యులు, మేధా దక్షిణామూర్తి గారు, ఇంకా అనగాలక్ష్మిని కూడా ఇంకా ప్రతిష్ట చేయవలసి ఉన్నది. ఇది నిర్మాణం చాలా చురుకుగా జరుగుతుంది. మా గురువు గారు కేశవమూర్తి గారు ఆధ్యాత్మిక రహస్యాలు నిగూఢంగా ఉన్నటువంటి ఎవరి చెప్పలేనటువంటి చాలా విషయాలు మూలాలకు వెళ్ళి ఆ విషయాలు చెప్పారు. ఎంతో జ్ఞానం జరిగింది. వారి పాదాలకు వందనాలు చేసుకుంటున్నా. తర్వాత అమ్మ మాతాజీ ముక్తానంద బాయి గారు వారు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు కూడా నేను తీసుకున్నాను. 3 గ్రంథాలు నేను ప్రచురించిన. మరొక గ్రంథం రాబోతున్నది, ఒక 150-140 టెంపుల్స్ తోటి. ఆ గ్రంథం కూడా ఏ విఘ్నాలు కాకుండా రావాలని చెప్పి ఆశీస్సులు తీసుకున్నా. ఇది అద్భుతమైన క్షేత్రం అండి. ఇది వెరైటీగా ఉన్నది. దిస్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఆఫ్ ఆల్ అదర్ టెంపుల్స్. తర్వాత ఇక్కడ స్వామివారు నాకు ఆ స్పర్శించే భాగ్యం కలిగించిండు. ఇది దాని గురించి నాకు లోతుగా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు చెప్పడం లేదు, కానీ చూసే భాగ్యం కలిగింది నాకు. నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నా. మీరు కూడా తప్పకుండా ఈ క్షేత్రాన్ని చూడండి. మీరు బెంగళూరుకు వచ్చినప్పుడు చూడండి, ప్రత్యేకంగా రండి. నిన్న 3 టెంపుల్స్ చూశాను, అవి కూడా వెరైటీగా ఉన్నాయి. ఆ 3 టెంపుల్స్ కూడా మన గ్రూప్లో పెట్టాను. సందీప్ ఒక గ్రూపు, బృంద ఒక గ్రూపు, తర్వాత పోతే సాయి ఒక గ్రూప్ నడిపిస్తున్నారు, దాంట్లో పెట్టాను. నా గ్రంథంలో పూర్తి వివరాలతో వస్తాయి. అప్పుడు టోటల్గా ఎట్లా రావాలి, ఎట్లా వెళ్ళాలి, ఫోన్ నెంబర్లు, అదంతా ఎంత దూరం, అన్ని విషయాలు చెప్తాను. ప్రస్తుతానికి మాత్రము ఇది ఒక మంచి క్షేత్రము. దీన్ని మీరు దర్శించవలసిందిగా మీకు ఒకసారి మనవి చేసుకుంటున్నాను. మన దత్త మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా దర్శించాలి. ఈ నిర్మాణంలో మనం కూడా మన వంతు సహకారాన్ని వృతాభక్తిగా ఎంతో కొంత ఇచ్చి ఆ పాలు పంచుకోవడం అది మన అదృష్టంగా భావించాలి. ఆ విధంగా నేను కూడా చేశాను, మీరు కూడా చేయండి అని చెప్పి సవినయంగా భక్తులందరికీ మనవి చేసుకుంటున్నాను. నమస్కారం.